బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో నిన్న వైసీపీ ఎమ్మెల్సీ పై జరిగిన దాడి విషయంలో జగన్ చాలా సీరియస్ అయ్యారు. పులివెందులో దాడిపైన జగన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నా సొంత నియోజకవర్గంలో నా మనుషులపైనే దాడి చేస్తారా అంటూ రగిలిపోతున్నారు జగన్. వైసీపీ నేతలపైన దాడులను ఖండిస్తున్నారు. ఆ విషయంపైన జగన్ ట్వీట్ చేశారు. అయితే చంద్రబాబు గారి రౌడీ రాజకీయాలకు పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, కళ్ళు మూసుకొని తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. మీరు చేసిన ఈ అన్యాయాలన్నింటినీ వడ్డీతో సహా గుర్తుపెట్టుకోండి, చెల్లిస్తానని చెప్పి జగన్ అంటున్నారు. ఒక రకంగా డైరెక్ట్గా చంద్రబాబు గారికే గట్టి వార్నింగ్ అని చెప్పాలి. చంద్రబాబుని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ జగన్ ఈ ట్వీట్ చేస్తారు. ఒకసారి జగన్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. సో నా సొంత నియోజకవర్గంలో నా మనుషులపై దాడి చేస్తారా? ఇక మీకు 3 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి. ఆ తర్వాత నేనేంటో మీకు చూపిస్తాను, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, కళ్ళు మూసుకొని తెరిచేసరికి మరో 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నింటినీ వడ్డీతో సహా మీకు చుట్టుకుంటాయని, ఇవాళ అన్యాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ప్రజాస్వామ్యవాదిగా గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పి జగన్ ట్వీట్ కనబడుతోంది. డైరెక్ట్గా ఎమ్మెల్సీ పైన దాడి చేయడాలు, ఆయన గాయపరచాలు, కారు అద్దాలు ధ్వంసాలు చేయడాలు, సుమారుగా 3-4 కార్ల పైన చాలా పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. సో టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ ఉప ఎన్నిక ప్రచారంలో బాగా అక్కడికి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ చేరుకున్నారు. సో ఆయన పైన ఇప్పుడు దాడి జరిగింది. మనం కింద విజువల్లో చూడవచ్చు. రమేష్ హాస్పిటల్లోకి వీల్ చైర్పై వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తాం. మరోవైపుగా ఆ ట్వీట్ గమనిస్తున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తా, గతంలో రప్ప అన్నారు, ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారంటున్నారు. మరి జగన్ డైరెక్ట్గా టీడీపీకి, సీఎం చంద్రబాబుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వడ్డీతో సహా చెల్లిస్తాను, 3 ఏళ్లలో కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి, అవి ఎంతసేపు అయిపోతాయి, 3 ఏళ్ళలోగా మీకు మీ పని అయిపోయింది, తర్వాత మళ్ళీ మేమే వస్తాం, వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి ప్రజాస్వామ్యవాదిగా హెచ్చరిస్తున్నానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, వడ్డీతో సహా చెల్లిస్తా, 3 ఏళ్ళు ఎంతసేపు అయిపోతాయి, కళ్ళు మూసి తెరిచేలోగా 3 ఏళ్ళు పూర్తి అయిపోతే ఆ తర్వాత వచ్చేది మేమే, వడ్డీతో సహా చెల్లిస్తా. గతంలో రప్ప ఇప్పుడేమో వడ్డీతో సహా చెల్లిస్తా. ఎలా చూడాలి? డెఫినెట్ గా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న వర్ష నేను మొన్న ఒక నాయకుడి మీద దాడి సుమారుగా 70 మంది కలిసి దాడులు చేసిన పరిస్థితి. నిన్న ఎమ్మెల్సీ యాదవ్ మీద, అలాగే రమేష్ యాదవ్ మీద, అలాగే మేల్పన రావు మీద జరిగిన కారు మీద దాడి, అలాగే పెట్రోల్ బస్సు ప్రయత్నం. తర్వాత నిన్న రాత్రి పులివెందుల్లోనే ఒక సాయంత్రం పెళ్లికి సంబంధించిన వివాహానికి హాజరయ్యేస్తున్న వైసీపీ నాయకుల మీద ఫంక్షన్ హాల్లోనే టీడీపీ వాళ్ళు దాడి చేయడం, వీటి అన్నిటి మీద ఇంకా సీరియస్ గానే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఆయన ట్వీట్ కూడా చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులందరితో కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండండి అని చెప్పి ధైర్యం నుంచి ప్రయత్నం చేశారు. కానీ రాత్రి జరిగిన మరో సంఘటన ఏదైతే ఫంక్షన్ హాల్లో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ రోజు విధంగా ట్వీట్ని అయితే చేశారు. ఇది ఈ వ్యవహారం మీద ఏ పాపం చేశారని ఇలా దాడి చేశారు, ఎందుకు ఇలా గాయపరిచారు. సాయంత్రం పులివెందుల్లో ఈ సంఘటన తర్వాత పెళ్లి వాళ్ళని కూడా శ్రీకాంత్, నగేష్, మన్మోహన్ రెడ్డి రైతులను కూడా అడ్డుకోపోయిన వారి మీద పెళ్లి పుట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇది అకారంగా దాడులు చేస్తున్నందుకు సిగ్గు లేదని అంటూ ట్వీట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా వైఎస్ఆర్ కార్యకర్తలను బైండ్ అవుట్ చేశారు. ఇంకా చాలా మందిని బైండ్ అవుట్ చేసిన నిర్బంధంగా చూడాలని చూస్తున్నాం. కానీ టీడీపీ నుంచి ఒక్కరికి కూడా బైండ్ అవుట్ చేయలేదు. ఇంకా మరింత గుంపు కేసులు లేవు, అరెస్టులు కూడా లేవు అంటూ ఆయన చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. మా పార్టీకి చెందిన నాయకుడిని బెదిరించి భయపెట్టి తమ వైపుకు లేకపోతే ఆ పార్టీ మారిన విద్యార్థి సపరేట్ చేయాల్సి దాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, టిఏ రాఘవరెడ్డి, మరో కార్యకర్త గంగాధర్ రెడ్డిపై పోలీసులు ఎప్పుడో తప్పుడు కేసులు పెట్టారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మొత్తం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈ పథకం ప్రకారం కుట్రలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో
హింసలను రాజేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నిక జరగకూడదని, వైఎస్ఆర్సీకి చెందిన కార్యకర్తలు నాయకులు ఎవరు జరగకూడదని పోలీసులను ఉపయోగించి చంద్రబాబు ఈ అన్నికలను చేయిస్తున్నారు. అక్రమ కేసులు, అరెస్టులు, బయటతో ఒకవైపు పోలీసులు మా పార్టీ నాయకులను కార్యక్రమం భయపెడుతూ బెదిరిస్తూ ఉంటే, మరోవైపు టీడీపీ వాళ్ళు గ్యాంగులుగా మారి ఏర్పడి మా వాళ్ళను టార్గెట్ చేసి దాడులకి పాల్పడుతున్నారు. గత 2 రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కారకులైన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రాంత డిఐజీ కుట్రను అమలు చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక జెడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోతుందా అనేది ఆయన క్లియర్ గా మాట్లాడే పరిస్థితి. ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, కళ్ళు మూసుకుని తెలిసేసరికి మరో 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాన్ని వడ్డీతో సహా మీకే చుట్టుకుంటాయని ఇవాళ అన్యాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ప్రజాస్వామ్య వర్గాలు గట్టిగా హెచ్చరిస్తున్నట్టు జగన్ ట్వీట్ చేసిన పరిస్థితి. ద సేమ్ టైం నిన్న కూడా స్థానిక వైసీపీ నాయకులతో కూడా జగన్ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. జరుగుతున్న సంఘటనల వరుస దాడుల్ని ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఓపికగా ఉన్నా, కాస్త సహనంతో ఉన్న ఆ తర్వాత జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళ అంచనాలకి వదిలేస్తున్నా అంటూ జగన్ కూడా కొంత సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తమ నాయకులకి ధైర్యం చేసే ప్రయత్నం అయితే చేశారు. తన ఓపికని చేతగాని ధనంగా చూడొద్దు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న తన నాయకులతో మాట్లాడి కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలో నిన్న మొన్న జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా అక్కడ ఐజీగా ఉన్న కోయా ప్రవీణ్ మాట్లాడిన మాటలు కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయి. అంటే ఆయన పత్తి వ్యాపారం చేయడం లేదు, పోలీసులు మేము లేకపోతే తలలు ఎగిరిపోయేవి, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఐటీ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు కూడా కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. అయితే వరుసగా జరుగుతున్న ఈ దాడుల మీద జగన్ బహుశా ఈరోజు కొంతమంది గవర్నర్ ని కలిసే ప్రయత్నం చేయొచ్చు అనేది కూడా తెలుస్తోంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఏదేమైనా కడప జిల్లా తన సొంత గడ్డపైనే ఈ రకంగా సొంత నియోజకవర్గంలో తన మనుషులపైన దాడి చేయడాన్ని జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. వడ్డీతో సహా అమ్మ తోడు అడ్డంగా నరికేస్తానన్న చందంగా వడ్డీతో సహా చెల్లిస్తాను, రాసి పెట్టుకోండి అని చెప్పి జగన్ డైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో మహా అయితే కళ్ళు మూసి తెచ్చేలాగా 3 ఏళ్ళు అయిపోతుంది, ఆ తర్వాత మేము అంతు తెలుస్తానంటున్నారు ఆయన. గతంలో రప్పా అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కారు ప్రభుత్వం పైన. ఇప్పుడు మరోసారి వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి తమ నాయకుడు జగన్ ఈ రకంగా మాట్లాడడానికి మరింతగా వైసీపీ శ్రేణులు ధైర్యంగా తీసుకునే అవకాశం ఉంది. నిన్న ఎమ్మెల్సీ రమేష్ గాయపడిన వ్యక్తితో కూడా జగన్ ఫోన్లో మాట్లాడారు. వారిద్దరి ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వచ్చేస్తున్నాం అంతేనా. మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా, పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళు 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్లు పీకుతున్నాను, కానీ పీకలేకపోయారు. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటో బండి పైన పెట్రోల్ పోసేస్తారు. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగానంటే నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచ్చేసేయని చెప్పాను. ఆ కారు తగిలిచ్చేసి సైడ్లోంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా ప్లాన్ చేసి. ఏంటంటే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళు
డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కార్లో తీసుకుని వచ్చారన్న ఇక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారన్న. పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొచ్చారు. అంటే జస్ట్ 50 మీటర్స్ అన్న. మేము కార్ తగిలిచ్చేసి ముందుకు తీసుకొని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండ్లు చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారన్న. మొత్తం 4 బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత. ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటూ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసిన. వాళ్ళ బండిని కొట్టుకుంటే నేను ముందుకు వచ్చేసిన అన్న. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుంది అంటే ప్రాబ్లమ్ మొత్తం అంతా మీద పడతారన్న. ఆడ పెట్రోల్ కూడా పోసేసారు. అట్లా పోలీసులతో వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు, స్పాట్లోకి వెళ్ళిపోయారు. ఇది కేవలం మనమంతా అంతేనా. మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే 10 కార్లు వెళ్ళాయన్నా. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసన్న పోలీసు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే, వాళ్ళు రాలేకపోయారు. మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి పోయారు. సో కేవలం అంతే, మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా, గట్టిగా క్లీన్ చేస్తున్నాము అందరం అనే ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సిగా వచ్చి అసలు మాకొద్దు మేము వాళ్ళతో అందరితో మాట్లాడేసి కారు ఎక్కువ వచ్చేస్తున్నాము. అట్లీస్ట్ ఏదో ఎదురుగా వచ్చాము, కలిసాము, లేకపోతే మేము ఏదో ఇట్లా అనే అది కూడా లేదు. మా జనరల్ అసలు వాళ్ళు మేము పోయినప్పుడు వాళ్ళు ఎవరు లేరు మా ఊర్లో. జస్ట్ మేము ఆ ఊర్లో ఉన్నామని చేసి వాంటెడ్గా ప్లాన్గా వచ్చారు. లేకపోతే పెట్రోల్ బాటిల్స్ తీసుకురారు కదా, జస్ట్ వాంటెడ్ కింద వాళ్ళకి ఓడిపోతాం భయంతో ఇవన్నీ చేయాలి. ఏం కాదన్నా, మీరు ఉన్నారన్నా, మాకు ఎంతవరకైనా కొట్లాడతాం మనం. మాకు మీరున్నారన్నా, వీఆర్ దేర్ ఫర్ యూ అన్న. ఎనీథింగ్ అన్న, ఇట్లా ఎన్ని జరిగినా వి నెవర్ స్టెప్ బ్యాక్ అన్న. జస్ట్ బ్లెస్సింగ్స్ అన్న. లేదన్నా, జస్ట్ తలకు తగులుతానే ఇట్లా అందరం సైడ్కి వచ్చేసాను. వెనకాల బ్యాక్ గ్లాస్ పగిలిపోయేసరికి. అదర్వైజ్ అంత ఫైన్ అన్న. అంతేనా. ఇప్పుడు డ్రెస్సింగ్ చేశాను, స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పాను. ఇప్పుడు మీకోసం మా ప్రాణాలు అయినా ఏమని చేస్తామన్నా. మీరు మీ బ్లెస్సింగ్స్, మీరంటే మాకు ధైర్యం అన్న. అంతే, మీరు ఉంటే చాలన్నా మాకు. ఏ దానికైనా రెడీ టు ఫైట్ విత్ ఎనీ పీపుల్ అన్న. వీళ్ళు ఏమవుతుందన్న, నథింగ్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.